Hi, welcome to my channel. My name is Chellam Narsimha, LIC ఇన్సూరెన్స్ అడ్వైజర్ హైదరాబాద్. ఎల్ఐసిలో కొత్తగా నూతన పాలసీలు ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో న్యూ జీవన్ లాభ్ స్టేబుల్ నెంబర్ 736 ఇది ఒక అద్భుతమైనటువంటి ప్లాన్. టాప్ సెల్లింగ్లో ఉన్నటువంటి ప్లాన్ జీవన్ లాభ్లోనే ఉంది లాభం. బీమా మొత్తంలో తక్కువ ప్రీమియం చెల్లిస్తాము, తక్కువ కాలం చెల్లిస్తాము, హై రిటర్న్ని తీసుకుంటాము. ఇది మంచి ఇన్సూరెన్స్ను అందిస్తుంది. ఇది నాకు ఇష్టమైనటువంటి పాలసీ. ఈ పాలసీ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. న్యూ జీవన్ లాభ్ టేబుల్ నెంబర్ 736. ఏజ్ వచ్చేసి మినిమం 8 years, మ్యాక్సిమం ఈజ్ 59 years. మినిమం సమ్ అస్యూర్డ్ ఈజ్ 2 lakhs. Maximum sum assured is no limit based on your income. So maximum maturity age is 75 years. Premium payment mode yearly, half yearly, quarterly, monthly. ఈ న్యూ జీవన్ లాభ్ పాలసీలో 3 రకాలైనటువంటి టర్మ్స్ ఉంటాయి. 16 years టర్మ్, 21 years టర్మ్, 25 years టర్మ్. 16 years టర్మ్లో 10 years మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. 21 years టర్మ్లో 15 years మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. 25 yearsలో 16 years మాత్రమే ప్రీమియం చెల్లిస్తాము. ఇక్కడ 16 years టర్మ్లో 10 years పేమెంట్ చెల్లిస్తాము. అంటే 50%, 50%. డబల్ బెనిఫిట్ ప్లాన్ 16-10. 21 years టర్మ్లో 15 years పేమెంట్ చేస్తాం. యువర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ 40%, ఎల్ఐసి కాంట్రిబ్యూషన్ ఈజ్ 60%. టోటల్ 100% గెట్ మెచ్యూరిటీ. టాప్ మోస్ట్ ప్లాన్ అయినటువంటి 25 years టర్మ్, 16 years పేమెంట్ మీన్స్ యువర్ కాంట్రిబ్యూషన్ ఈజ్, యువర్ సేవింగ్ ఈజ్ 30%, బట్ ఎల్ఐసి కాంట్రిబ్యూషన్ ఈజ్ 70%. దిస్ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్లాన్. హై రిటర్న్ జనరేట్ చేసేటువంటి ప్లాన్ 25 years టర్మ్ ఓన్లీ. లోన్ వచ్చేసి ఆఫ్టర్ 2 years, సరెండర్ వచ్చేసి ఆఫ్టర్ 1 year. ఈ జీవన్ లాభ్ పాలసీని చక్కటి ఉదాహరణతో చూద్దాం. మిస్టర్ నిశాంత్, ఏజ్ 30, సమ్ అస్యూర్డ్ 10 lakhs, టర్మ్ ఈజ్ 25, పీపీటీ ఈజ్ 16 years. సో మిస్టర్ నిశాంత్ ఏజ్ ఈజ్ 30 years. ఆఫ్టర్ 25 years మీన్స్ ఏజ్ ఈజ్ 55. ఏజ్ ఈజ్ 55. మిస్టర్ నిశాంత్ 25 years టర్మ్ ఎంచుకున్నాడు. 16 years మాత్రమే పేమెంట్ చేయాలి. 30 years to 15 years మాత్రమే పేమెంట్ చేస్తాడు. టోటల్ 16 years పేమెంట్. ఈ టోటల్ పేమెంట్ వచ్చేసి ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అకార్డింగ్ టు ఏటీసీ, సెక్షన్ ఏటీసీ. 45 years to 55 years, టోటల్ 9 years. ఈ 9 years ప్రీమియం హాలిడే, ఎలాంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. యాస్టిస్ గా ఇన్సూరెన్స్ 45 years to 55 years వర్తిస్తుంది. మిస్టర్ నిశాంత్ ఏజ్ 30, ప్రీమియం చెల్లిస్తూ ఉన్నాడు. మధ్యలో 40 years లో డెత్ జరిగింది అనుకోండి. అప్పుడు సమ్ అస్యూర్డ్ ప్లస్ బోనస్. సమ్ అస్యూర్డ్ ఈజ్ 10 lakhs, బోనస్ ఈజ్ 5 lakhs, టోటల్ 15 lakhs. నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్ ఈక్వల్ టు 25 lakhs. అప్ టు 45 years వరకు ప్రీమియం చెల్లించాడు. ఈ 9 years హాలిడే, ప్రీమియం హాలిడేస్లో 50 years వద్ద డెత్ జరిగిందను. 50 years లో డెత్ జరిగిందను. అప్పుడు సమ్ అస్యూర్డ్ ప్లస్ బోనస్, ఫైనల్ ఎడిషన్ బోనస్ ఆల్సో యాడెడ్. ఇక్కడ సమ్ అస్యూర్డ్ ఓన్లీ బోనస్, ఇట్ సమ్ అస్యూర్డ్ ప్లస్ బోనస్, ఫైనల్ ఎడిషన్ బోనస్ ఆల్సో. అంటే ఎల్ఐసిలో 15 years టర్మ్ తర్వాత మాత్రమే ఫైనల్ ఎడిషన్ బోనస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఏ పాలసీలోనైనా ఆఫ్టర్ 15 years మాత్రమే ఫైనల్ ఎడిషన్ బోనస్తో యాడ్ అవ్వడం జరుగుతుంది.
సో నార్మల్ డెత్ ఈస్ 20 lakhs, యాక్సిడెంటల్ డెత్ ఈస్ 30 lakhs. ఇప్పుడు మిస్టర్ నిశాంత్ 30 years ఏజ్, టోటల్ టర్మ్ ఈస్ 55 years. ఫర్ ఎగ్జాంపుల్ 35 years లో ప్రీమియం చెల్లిస్తున్నటువంటి సందర్భంలో 35 years లో డిజబిలిటీ జరిగిందనుకో, డిజబిలిటీ సో ఏడి ప్లస్ డిడి, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్. డిజబిలిటీ 80% డిజబిలిటీ సర్టిఫికెట్ ఎల్ఐసి ఇవ్వడం వల్ల మనకు ఆల్ ఫ్యూచర్ ప్రీమియం వేవర్, మనం ఎలాంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేదు. 35 years to 45 years ఇన్సూరెన్స్ పే చేసేసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్, సెకండ్ బెనిఫిట్, సమ్మర్స్డ్ అండ్ 10% ఫర్ 10 years. సమ్మర్స్డ్ వచ్చేసి 10 lakhs, 10% ఈజ్ 1 lakh. 35 years to 45 years ఎవ్రీ ఇయర్ 1 lakh ఎల్ఐసి పే చేస్తుంది. మెచ్యూరిటీస్ యాక్సిస్ 26 lakhs 25,000. మిస్టర్ నిశాంత్ ఏజ్ 30, 15 years పేమెంట్, 16 years పేమెంట్ చేశాడు. 9 years తర్వాత టోటల్ ప్రీమియం చెల్లించింది 7,93,377. టోటల్ రిటర్న్ ఈస్ 26 lakhs 25,000. దిస్ టోటల్ అమౌంట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ అమౌంట్. ఓకేనా, సెక్షన్ 10(10)(d). సో మై ఫోన్ నెంబర్ ఈస్ 8106584166. థ్యాంక్ యూ.